గోదావరికి వరద నీరు తాకింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుంది. ఎల్నినో ప్రభావంతో జులైలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి మట్టం పెరిగింది. దిగువ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక ధవళేశ్వరం వద్ద వరద తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం అయితే ఒక మోస్తారుగా గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్కుల నీరు దిగువకి సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు ఎగువ, కాపర్ డ్యామ్ ఎగువ మొత్తం చూసినట్లయితే ఇప్పటికే గండిపోచమ్మ ఆలయం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మొత్తం ముంపు గ్రామాలన్నీ కూడా వరద ప్రభావంతో ముంపు బారిన పడిన పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టులో 48 గేట్ల నుంచి కూడా ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో వాటిని దిగుకి విడుదల చేస్తూ ఉండడంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా దిగున ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా దాదాపు 40,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ వరద గోదావరి పరవళ్ళు తొక్కుతూ దిగుకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. అయితే వర్షాభావ ఎలినో పరిస్థితి వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి ఈ వరద తగిలింది. ఈ వరద తగలడంతో ఇప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అలాగే మిగులు జలాలుగా ఉన్నట్టుగా కనుక దిగువకి విడుదల చేయకపోతే సముద్రంలోకి మళ్ళీ వరద పోటెత్తి ఇక్కడ ప్రాజెక్టులకు కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటి యాజమాన్యం ద్వారా ఈ వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తూ ఉండడంతో కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనితయ, గౌతమి నదులకు కూడా కొద్దిగా వరద నీరు తగిలిన పరిస్థితి ఉంది. రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పనులు ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. 150 కోట్ల రూపాయలతోటి 117 గేట్లని మనం చూస్తున్నాం. ఇదే విధంగా దాదాపు పైన వరద నీరు పైకి కిందకి చూసినట్లయితే దాదాపు 7-8 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం తేడా ఉంది. అంటే గేట్లకి పూర్తి స్థాయిలో నీటి మట్టం ఎగువన ఉంది, అంటే రాజమండ్రి వైపు ఉంది. దిగువన చూసినట్లయితే 6 అడుగుల దిగువ తర్వాత నీరు విడుదలవుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా గలగలాడుతూ అన్ని గేట్లు కూడా అంటే ఈ గేట్లు నీటి మట్టం మామూలుగా సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఇలా వరద సమయంలో ఈ గేట్లు ఒక ప్రాధాన్యత ఈ బ్యారేజీకి ప్రతి బ్యారేజీకి ఉంటుంది. అలాగే ఇప్పుడు కనుక గేట్లు సరిగ్గా లేకపోతే మనకి రబీ సీజన్కి ఏదైతే వరి గోదావరి డెల్టా ప్రాంత రైతులు ఉంటారో రెండో పంటకి సాగునీరు అందించే అవకాశం తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దటి ఏర్పడకుండా లీకేజీ లేకుండా ఉండడం కోసమే ఈ గేట్లకి మరమ్మతులు ఆధునికీకరించి ఇప్పుడు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఒక మోస్తారుగా కురిసిన భారీ వర్షాలకి ఇప్పుడు కేవలం 40,000 క్యూసెక్కుల నీరు మిగిలి జలాలుగా ఉండడంతో ఇక్కడ బ్యారేజ్ దగ్గర గేట్లు పూర్తి స్థాయిలో నిండడంతో ఇప్పుడు దిగువకి విడుదల చేస్తున్నారు. ఇది రేపటికి కొద్దిగా పెరిగే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రమాదం పరిస్థితులు ఉండవు. అయితే వచ్చిన నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల అయిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఇక్కడ కనిపించే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే గోదావరికి వరద నీరు తగలడంతో కాస్త ఆనందంగా ప్రజలు ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎర్రటి గోదావరిని చూడటానికి కూడా ఇక్కడ జనం వచ్చి గోదావరి ఒడ్డున వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ఇక్కడ మిగులు జలాలు కూడా దిగుకి విడుదల చేస్తుండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఒక కలకలలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్.